that publicly parading accused persons violates the Supreme Court guidelines. We don't have patrolling vehicles to take the accused to the court. We don't have patrolling vehicles to take the accused to the court. So we take them by walk. Thank you. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నిందితుల్ని బహిరంగంగా రోడ్ల మీద అలా ఊరేగిస్తూ తీసుకెళ్ళకూడదు కదా అని చెప్పి విలేకరులు అడిగితే ఈయన చాలా ఎటకారంగా మా దగ్గర పెట్రోలింగ్ వెహికల్ లేవులే అందుకని ఎత్తుకెళ్ళావులే అట్లా చాలా ఎటకారంగా మాట్లాడాడు. అక్కడే పెట్రోలింగ్ వెహికల్స్ ఉన్నాయి అంటే సుప్రీంకోర్టు ఎవరు లేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరన్న లెక్కలో డీజీపీ గారు స్వైర విహారం చేశాడు ఇవాళ. అంటే ఆయన సుప్రీంకోర్టు రూల్స్ అవసరంలా నారా ఫేకేష్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్క ఎలా నడిపితే అలా నడుస్తారని చెప్పి చెప్పకనే ఈ రోజు డీజీపీ గారు చెప్పారు. యూనిఫామ్ కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టారు.